ఏపీ తెలంగాణ మధ్య మరోసారి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివాదం నెలకొంది. పోలవరం ఫేజ్ 2 పనులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం చెప్పింది. ఈ పనులను వెంటనే నిలిపివేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయి సర్వే పూర్తయ్యే వరకు పోలవరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే భద్రాచలం సహా పలు ముంపు ప్రభావిత ప్రాంతాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే 36 వాగుల డ్రైనేజ్ ప్రభావంపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మళ్లీ ప్రారంభంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణ పనులు చేపడుతుందని తీవ్ర ఆరోపణలు చేసింది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ పనులు వెంటనే ఆపాలని తెలంగాణ తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను చేయకుండా నియంత్రించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా మరోవైపు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు కేంద్ర జలశాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కు ఈ జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు సహా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించారు. ఏపీ ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా కీలక ప్రతిపాదనలతో కూడిన లేఖను కేంద్రానికి ముఖ్యమంత్రి సమర్పించారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 2వ తేదీ నాటికి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం విజయవంతంగా పూర్తయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.